ఫస్ట్ 10 ఇళ్లకు ఒక గంట ఒక అర్ధ గంట ఎక్కుతాయి, నెక్స్ట్ 10 ఇళ్లకు గంట ఎక్కుతాయి, నెక్స్ట్ 10 ఇళ్లకు గంటన్నర పడతారు. ఈ రకంగా జరిగేటప్పుడు నీకు ఏ రకంగా మనం టైమింగ్ మెయింటైన్ చేయగలం? టైమింగ్ మెయింటైన్ చేసే క్వశ్చన్ లేదు. రెండోది ఒకటి రాజు, మీరు ఏ ఏరియాకు పోతున్నాయో నీళ్ళు ఆ ఏరియాలో మీకు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందు అయితే తెలుస్తుంది కదా, ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ టైంలో పోయి చెప్పాలి వాళ్ళకి, ఖచ్చితంగా పోయి అనౌన్స్మెంట్ చేయాలి. అమ్మా నీళ్ళు వస్తాయి చూడాలి, ఒక గంటన్నరకు నీళ్ళు వస్తాయి ఖచ్చితంగా అనేది చెప్పాలి. అది చెప్తే ఎందుకంటే రాత్రి 11 ఇడుస్తున్నాం, 12 ఇడుస్తున్నాం, 1 గంట ఇడుస్తున్నాం, 2 గంటలకు ఇడుస్తున్నాం, ఎప్పుడైనా ఇడుస్తున్నాం నీళ్ళు. కాకపోతే అక్క చెప్పినట్టు 2 గంటలకు ఇచ్చిన వాళ్ళు ఒక 4-5 ఇళ్ళు పట్టుకుంటున్నారు, మిగతా వాళ్ళు ఎవరు పట్టడం లేదు. ఇది కరెక్టే. నీవేమో 2 గంటలకు ఇడుస్తావు, 5 గంటలకు బంద్ చేస్తావు, లైన్ అయిపోయింది. మళ్ళీ వాళ్ళ వంతు వచ్చేసరికి 3 రోజులు 4 రోజులు 5 రోజులు మన పరిస్థితులను బట్టి వస్తుంది. అంతవరకు వాళ్ళు కూడా ఇబ్బందే కదా. పోయి చెప్తే ఆ ఏరియా వాళ్ళకి ఎక్కడైతే నువ్వు మొదలైతే మొత్తం పోయి ఇంటింటి పోయి చెప్పి రావాలి. సేమ్ అదే పరిస్థితి మా ఇంటికాడ అందరికి నీళ్ళు 5 ఇళ్ళకి వస్తాయి, నా ఇంటికి పడుతూ వీళ్ళంతా పట్టుకునే వస్తాయి. ఇప్పుడు శానిటేషన్ గ్రూప్ పెట్టాము, ఇప్పుడు యాడ్ చేసాము. నేనేమంటున్నా అంటే నాగన్న బాబు స్వామి ఎవరు ఏరియాలో వాటర్ అవసరం అక్కడ మేము వాట్సాప్ గ్రూప్ తెలిసిన వాళ్ళు ఉంటారు. ఇది అన్నట్లు వాళ్ళు కూడా యాడ్ చేసుకొని వాళ్ళకి పార్క్ చేయండి. దాంట్లో కౌన్సిలర్ యాడ్ చేసుకొని 2 పబ్లిక్ యాడ్ చేసుకొని మనం దాంట్లో వాటర్ వస్తుందని మెసేజ్ చెప్పి ఇంకోటి ఏ ప్రాబ్లం వచ్చినా దీంట్లో పెట్టండి. మేస్త్రీలను 4 పెట్టినాం, 4 రకాలుగా విభజించి 4 పెట్టినాము. అంటే 5 కౌన్సిల్లకు ఒక మేస్త్రి పెట్టినాము. వాళ్ళు గ్రూప్ చేసుకుంటారు. మీకు ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఎవరన్నా వచ్చి మీకు ఎవరన్నా కంప్లైంట్ ఇస్తే ఇంకా ఆ గ్రూప్లో మీరు పెట్టేయండి. వాళ్ళకు పెడితే వాళ్ళు వచ్చి రెస్పాన్స్ ఇవ్వకపోతే ఆ మేస్త్రిని మనం అడగవచ్చు. ఇప్పుడు మీరైనా 4 చేసినాం కదా, నమ్మ 4 సపరేట్ చేసేస్తాం. ఎవరిది వాళ్ళకి చేసేసి ఆ కౌన్సిలర్లను 4 5 మంది పొందొస్తారు, 4 ముగాన్పల్లి సపరేట్. అది లేదు, 4 5 మంది వస్తారు కదా, ఆ కౌన్సిలర్లను యాడ్ చేయండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే దాంట్లో పెట్టేస్తాం.